हरे कृष्ण हरे हरे राम రామ రామ హరే హరే. అందరం దీర్ఘంగా కొద్దిసేపు ఓంకారం చేద్దాం, ఆ తర్వాత విషయంలోకి వెళ్దాం. ఓ सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृच्छोर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। అందరూ రెండు చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే। శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామికి, శ్రీ భద్రకాళి మాయకి, శ్రీ గోవిందరాజ స్వామికి, వరంగల్ మాతృమూర్తులకి నమ పార్వతీపతయే। అమ్మే తప్ప ఏమీ కనపట్టలేదు ఇక్కడ, అందరూ అమ్మలే కదా। నా మనస్సు మిమ్మల్ని అందరినీ చూడగానే రామాయణంలో వెళ్ళింది। ఎవరికో ఫోన్ వచ్చిందా? వాడి పేరు జయంతుడు, ఇంద్రుడు కొడుకు। డబ్బున్న వాళ్ళకి సహజంగానే సొమ్ములతో పాటు నిన్న రాత్రి ఒక చిన్ని బిడ్డ, బహుశా మన ఆర్య అమ్మ అంత ఉంటుందేమో, తెలియలేదు దానికి, నాన్న నీకు పెద్ద అయ్యాక కొమ్ములు వస్తాయా అన్న, అంది, తెలియలేదు నడిచేశారు అందరు। మనకి సొమ్ములు ఉండొచ్చు, కొమ్ములు ఉండకూడదు। ఆ రాజు పొజిషన్ ఉంటుంది కదా, వార్డు మెంబర్ని మనం కంట్రోల్ చేయలేం, సారీ వార్డు మెంబర్ కొడుకుని కంట్రోల్ చేయలేం। నేను ఎవరో తెలుసా అంటాడు, అది మరి ఇంద్రుడు కొడుకు, ఇంద్రుడు అంటే మరి లోకాలను వెళ్ళేవాడు, రాజు అంటే ఆ సీట్లోనే రజోగుణం ఉంటుంది। ఆ రజోగుణం ఏం చేస్తాడు వాడు? ఆ రజోగుణంతో వాడు అమ్మవారి మీదకి కాకి రూపంలో వచ్చాడు, అమ్మవారి యొక్క హృదయ భాగంలో పొడిచాడు।
ఆ సమయంలో రామచంద్రమూర్తి అమ్మవారి ఒడిలో నిద్రిస్తున్నారు. రక్తం కారింది. ఏమిటి విషయం? అమ్మ కదా చెప్పలే. చూశారు, ఓ వీడా అని ఓ గడ్డిపోత తీసి అభిమంత్రించి వదిలారు. అస్త్రం శస్త్రం రెండు. అస్త్రం మంత్రం ద్వారా పనిచేస్తుంది, శస్త్రం బలం ద్వారా పనిచేస్తుంది. ఇప్పుడు క్షిపణులు అంటారే, ఇంచుమించు అవే అనుకోవాలి. ఏమిటో సుకోయ్ అని ఒక మిస్సైల్ ఇలా వెళ్తుంది, ఇలా జర్నీ. ఇంకా రాఫెల్, ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటో 300-400 కిలోమీటర్ దూరంలో ఆ లక్ష్యాన్ని అది పట్టుకుంటుంది. సరే, మనం లోతుగా ఆలోచిస్తే అసలు ఆయుధాలు లేని ప్రపంచం కావాలి. అవుతుందా? మీరు ఎప్పుడైనా గమనించండి, మనం మళ్ళీ రామాయణంలోకి వెళ్దాం. మనలో మనకి అప్పుడప్పుడు కొంత క్లాష్ అవుతుంది. మాకు తెలిసిలా మా అక్కడ చెప్పొచ్చు అని మీద పడి చేసేస్తుంటారు. దేనికంటే అది కరవడం ఈగో హర్ట్ అయిపోతుంది. నీకు ఈగో లోపల ఉంటుందేమో, నాకు వైఫైలా చుట్టూ తిరుగుతుంది. మీరు గమనించండి, ఏదో పేర్లతో రకరకాల పేర్లు పెట్టి గొడవ పడుతూ ఉంటారే, వాస్తవానికి ఆ గొడవ ఈశ్వరుడి కోసం కాదు, అది ఈగో కోసం. గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడి మీద ప్రేమ ఉన్నోడు ఎవడైనా అక్షరాల కోసం కొట్లాడతాడా? ఎంత చదువుకుంటారో ఏమిటో, చాలా బాధగా ఉంటుంది. ఏమీ అర్థం కాలేదు వీళ్ళకి అని అర్థమైపోతుంది. యోగి వేమన 2 సంవత్సరాలు భోజనం చేయలేదు, తపస్సు చేశారు. ఆ రోజు భోజనం చేస్తాడు అనే విషయం తెలిసి ఆయన ఎవరింట్లో తింటాడో ఆ ఇల్లు బంగారం అయిపోతుంది. ఎక్కడో సౌండ్ వస్తుంది. సో ఆయన తింటాడు, తింటే మా ఇల్లు బంగారం అవుతుందనే ఉద్దేశంతో దండిగా ప్లేట్ల నిండా స్వీట్లు అట్లు ఏవేవో చేసుకుని వచ్చారు. ఆయన వాటి వంక నిర్వికారంగా చూశాడు. మనకి ఏదైనా స్వీట్ కనపడితే ఎలా ఉంటుంది అనాలి. అసలు ఆయనకి స్పృహ లేనట్టుగా ఉన్నాడు. వాళ్ళంతా అలా పట్టుకుని ఉంచున్నారు పాపం, 100 మంది. ఆయన నెమ్మదిగా నడుచుకుని బయటకు వచ్చాడు. అక్కడ ఒక అడుక్కునే ఆవిడ తిందామని ఆ ముష్టికూడు కలుపుకుంది, పట్టుకుంది. అమ్మా, నాకు ముద్ద పెడతావా అన్నాడు. ఎవరు? వాళ్ళందరూ బెక్క చచ్చిపోవడం అంటే తెలుసా? కత్తి ఘాటుకి రక్తం లేదు, చొక్కలేదు. స్థానువులు అంటారు సంస్కృతంలో. అలా ఉన్నారు. ఆవిడ ఇందా తీసుకో అని ఇవ్వబోతూ, కళ్ళు లేవు కదా, గుడ్డి ఆవిడ, కళ్ళు లేని ఆవిడ, ముష్టెత్తుకునే ఆవిడ గిన్నెని ఇలా పట్టుకుని, భగవంతుడా, ఇన్నాళ్ళకి నాకు ఒకరికి పెట్టే అవకాశం ఇచ్చావా తండ్రి. నువ్వు అంటే నీ 1,00,000 రూపాయల చీరో లేకపోతే పట్టు బట్టో కాదు, నీ మేడ కాదు, నీ కారు కాదు, నీ బంగారం కాదు, నీ షేర్స్ కాదు, నీ ఫ్లాట్స్ కాదు, నీ పొలాలు కాదు, నీ ఆలోచన టువర్డ్స్ అదర్స్. ఆవిడ ఇలా అని ఆకాశం వైపు, నాకు కూడా అవకాశం ఇచ్చేవా తండ్రి, కింద తిన్నాయినా అని ఇచ్చింది. అంటే వేమన అనే విషయం ఆవిడ తెలియదు, ఇచ్చింది. ఆయన అలా తింటుంటే ఈ ముష్టి ఆవిడ కూతురు, అన్నా ఇందులో ఆవకాయ నంచుకో, మా బాగుంటుంది నువ్వు తినమ్మా అని ఇద్దరు తింటున్నారు.
వీళ్ళు సగం చచ్చిపోయారు వీళ్ళు. ఈ సేట్లు విత్ ప్లేట్లు. మరి ఎవరో ఒకరు మాట్లాడతారు కదా మరి విషయం. ఈ అభిరామ్ వీళ్ళ ఫ్రెండ్, వీళ్ళందరూ రకరకాలు వండుకుని వస్తే, వరంగల్లో వెరైటీస్ అన్నీ తెస్తే నువ్వు సకినాలు తినకుండా, సర్వపిండి తినకుండా సర్వమంగళం చేసేవి. వీళ్ళన్నో తీసుకొచ్చారు, ఇవి మానేసి ఆ ముష్టిపూడి తింటావా అంటాడు. అంటే అభిరామ్, వాళ్ళందరూ నేను తింటే వాళ్ళ ఇల్లు బంగారం అవుతుందని తెచ్చారు. ఒక్కరికైనా నా మీద ప్రేమ ఉందా, అభిమానం ఉందా? కానీ ఈ తల్లికి నేనెవరో తెలియదు. తను ఇల్లు అడుక్కు తెచ్చుకున్న ఆహారాన్ని తన గురించి ఆలోచించకుండా భగవంతుడి ధన్యవాదాలు చెప్పి మరి నాకు ఇచ్చింది. ఇది ముష్టికూడు కాదు అభిరామ్, ఇది అమృతము. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననే కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదావిరామ వినురవేమ. పాప ఆవిడికి బెంగ వచ్చేస్తుంది. అయ్యో వేమయ్య తండ్రి, నువ్వెవరు తెలియలేదు తండ్రి, నాకు కూడా నేను చూసే భాగ్యం ఉందా? కళ్ళు లేని కబోదిని. అంటే ఆయన తన వినయాన్ని ప్రదర్శిస్తూ, అమ్మా నేను కూడా మీలాగే మామూలు మనిషిని, చూస్తావా తల్లి అని అలా కళ్ళు ఇలా అనేసరికి ఆవిడకి నేత్రాలు వస్తాయి. ఆవిడ చూసి సంబరపడిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనం ప్రపంచాన్ని ఎలా చూడాలి, ప్రపంచాన్ని ఎలా చూడాలి. అన్నమయ్య అంటారు, చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు. స్వామి, నువ్వు చూడండి ఏమైనా ఉందా ఈ ప్రపంచంలో? ఆయన అన్నీ చూస్తాడు, కానీ ఆయన చూడట్లేదు అనుకుని మనమేదో చేస్తూ పిచ్చివాళ్ళ. గురువు గారు ఎప్పుడూ ఒకటి భుజం మీద, ఆ ఒకటి ఎవడో కూడా కనకదాసు, మిగిలిన వాళ్ళకి లోపల బొగ్గు అని, వాడి భుజం మీద చేసి వాడితో మీరు అంత దగ్గరగా ఉంటారు. ఏముంది వాడికి అంటే, ఎవరికి వాడు నేను తోపు తీరా స్నాపు అనుకుంటుంటారు కదా, ఆ బ్యాచ్ కదా. ఈయన వాడి భుజం మీద చేసి ఎందుకండి ఆడికి ఏం స్పెషల్ ఊరికేవాడిని అని వాళ్ళు ఆ కక్కస్ కక్కినట్టు అక్కస్ కక్కారు. అర్థమైందా? కక్కస్ ఎక్కడ ఉండదు తెలుసుగా, అక్కస్ మాత్రం లోపలే ఉంటుంది, పైకి వదిన బాగున్నారా అనుకుంటారు. అది అల్లగానే ఇది అని మొదలెడతారు. అది ఏదో దాంతోనే చెప్పచ్చు కదండి. ఆ కక్కస్ ఏదో అక్కడే కక్కచ్చుగా అక్క అని. అందుకే చెప్పారు కదా, ఎవరు రాశారు ఆత్రేయో మరి ఎవరు, నరుని బతుకున్నట్టనా ఈశ్వరుని ఆ రెండింటి మధ్యన ఎందుకెంత తప్ప కదా కదా. ఏమిటి అన్నమయ్య ఇంకోలా గట్టిపెట్టాడు. ఇది ఇలాగా అన్నమయ్య ఏమంటాడు, అన్నం తినే వాళ్ళంతా అన్నమయ్య పాటలు పాడకపోయినా అర్థం చేసుకుంటే చూడాలి. మెసేజ్ అన్నమయ్య ఏమంటాడంటే, అదే చాలా తిట్లు తిడతాడు తెలుసా, పాట బాగుందని చప్పట్లు కొడతాం. చీచీ నరులదేమి జీవనము, ఇది కూడా బతికేనా అని తిడతాడు. మనం పాట బాగుందని చప్పట్లు కొడతాం. చీచీ నరులదేమి జీవనం అంటాడండి బాబు. మనకి తెలియక చప్పట్లు కొడతాం. తిట్టాడే, ఇంకా తిట్టింది ఒకటి ఉంది, ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమే ఉన్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఏమంటారు, నడుతుందా?
లేకపోతే తాళం వేసింది గొల్లెం మరిచింది, కానీ జరిగిపోయినాయి. ఓ బంగారు తల్లి ఉందండి రాజమండ్రిలో, బాగా డ్యాన్స్ చేస్తుంది, ప్రియా ప్రాణేష్, బంగారు తల్లి. ఆ పిల్ల డ్యాన్స్ అయితే నన్ను మాట్లాడమన్నారు. ఏదో వెంకటేశ్వర గుడి ఏదో రాజమండ్రిలో మాట్లాడారు. ఏదో పుణ్యాత్తులు ఉంటారు కదా సార్, వీడియో తీయడానికి. ఏం లేదు 10-15 నిమిషాలు నాకు ఏరా అన్న, మీరు పట్టుకోమన్నాను పట్టుకో, ఏం చేయించాను. చదువురాను కాదు, అసలు ఆలోచించవు. అదే రికార్డు ఉందా ఏం. అందుకని దెబ్బతిని నేనేం చేస్తాను తెలుసా, ఏవో తెలివితేటలు, మరి ఏం చేస్తాం. ఆ ఏం పేరు బాబు అని అడుగుతారు. ఆ కేవలమైన ఆదిత్య శర్మతో అని ఇస్తారు అని చేశాను. మరి ఏం చేయదు, వాడు ఆనందపడితే ఇది పాడవు ఏవో. అలాగా మనం లోపల వైపు ప్రయాణం చేయకపోతే లోకంలోంచి ఎప్పుడో ప్రయాణం ముగిసిపోతుంది. మహతీ నష్ట అంటుంది రామాయణం, బృహదారణ్యకోపనిషత్తు. చాలా పెద్ద నష్టం అంటండి. ఏంటి నష్టం? ఇది వెళ్ళిపోతే వస్తుందా? మళ్ళీ మళ్ళీ చెప్పాలి. మా అమ్మ మా నాన్నగారు వెళ్ళిపోయాక శ్మశానంలో అన్ని కార్యక్రమాలు అయ్యాక ఇంటికి వచ్చాక మా అమ్మ చుట్టూ కూర్చుంటే ఏడుస్తూ, మీ నాన్న పంపించేది కదా, మీ నాన్న పంపించేశారా, బాధ కదా ఉంటుంది అంటుంది. మేమేం మాట్లాడము. అమ్మ ఏడ్చింది. అది జరిగిన 15 ఏళ్ళకి అమ్మ కూడా వెళ్ళిపోయింది. అది జరిగి 10 ఏళ్ళు అయిపోయింది. ఈ నెల జూన్ 3కి ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమో, ఎవరి ప్రార్థన ఎక్కడుందో వెళ్ళిపోతారు. వారి వారి చివర స్మృతులను బట్టి వెళ్ళిపోతారు. ఆ చివర ఎప్పుడు వస్తుంది? ఆ చివర ఎప్పుడు వస్తుంది? ఇవాళ రేపో 10 ఏళ్ళో 15 ఏళ్ళు. కానీ మనం పెచ్చవేదవాళ్ళం. గాడిద మీద కూర్చున్నాడు ఒకడు, కర్రకి ఇంత గడ్డి కట్టాడు, దానికి ఒక అడుగు దూరంలో పట్టుకున్నాడు. అదేమనుకుంటుంది, ఇంకొక అడుగు ఇస్తే గడ్డి దొరుకుతుంది. ఊరంతా తిరిగింది, గడ్డి అక్కడే ఉంది, గాడిద మొత్తం ఊరు. మనం అదే, ఇంకో అడుగులో గడ్డి వస్తుందని గుడ్డి గాడిదల్లా తిరుగుతున్నాం. 60-70 వచ్చినా కూడా ఆశ చావలేదే. ఏదో సినిమాలో చెప్పినట్లుగా ఎంత చంపినా చావని పావుని అంటారు. ఎంత ఈ బాధని ఆచార్యులు అనుభవించారు. అయ్యో జీవులు ఏమైపోతున్నారు. కానీ వాళ్ళకున్న బాధ మనకి పావలా కూడా లేదు. హాయ్ బ్రో హాయ్ వదినా అని మాట్లాడుకుంటున్నాం. అసలు బెంగలేదు, చచ్చిపోతామని బెంగలేదు, చచ్చిపోతే ఎక్కడ పోతామనే బెంగలేదు. అసలు ఈ వృద్ధాప్యం ఎందుకు వస్తుంది, ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చినాయి, ఈ నడుము నొప్పి ఎందుకు వచ్చింది, ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు, ఈ షుగర్ ఎందుకు, ఈ జీవితంలో ఒకరెందుకు, నాకు ఈ పొగరెందుకు. ఊరికే దాన్ని ఏమంటారండి, టేప్ రికార్డర్ చదివినట్టు చదివేస్తాం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభం. ఈ ఎక్కిందా? అంతర్ముఖం ఏంటి? మనం అంతర్సుఖం, అంతర్ముఖం, అంతర్ముఖంలో ప్రయాణించాలి. ఈ ప్రపంచాన్ని ఏ దృష్టితో చూడాలి? అందరూ చెప్పండి. ఉపనిషత్తుల్లో చెప్పారు, యదృశ్యం యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం. అమ్మ దీని అర్థం తెలుసా ఎవరికైనా? ఒక అమ్మకి యదృశ్యం తన్నశ్యం ఏమిటి దాని అర్థం చెప్పండి. అమ్మా కనబడుతుంది కానీ కనబడదు అని అర్థం, అవునా కదా? ఇప్పుడు మా ఆర్య
ఇప్పుడు ఉన్నట్టు 10 ఏళ్ళ తర్వాత ఇలాగే ఉంటుందా? 20 ఏళ్ళ తర్వాత ఇలాగే ఉంటుందా? మరి ఇప్పుడు ఎవరైతే అమ్మమ్మలు ఉన్నారో, ఇక్కడ నాయనమ్మలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, వాళ్ళు 30 ఏళ్ళ క్రితం ఎలా లేరు. ఏం జరిగింది? మార్పు. ఆ మార్పుని స్వీకరించమని భగవద్గీతలో కృష్ణుడు అర్జును బుద్ధి చెప్తాడు. మరి బల్ల లేదు అక్కడ. కురుక్షేత్రం బల్ల ఎవరు పెట్టేది? అవునా? అది 2వ అధ్యాయంలో 13వ శ్లోకం. నాకు చాలా ఇష్టం. మనం రామాయణం దగ్గర ఉన్నాం, తిరుగుతున్నాం ఇక్కడ అక్కడ. కురుక్షేత్రంలోకి వచ్చాం. ఇప్పుడు ఈ లేవగానే గుడి గుర్తొచ్చి చాలా ప్రమాదం. నన్ను కలపనే కూడదు, లోపల బోల్డ్ ఉంటాయి. మీరు ఏం చేస్తాం? చెప్పకుండా ఉండలేం కదా. ఇప్పుడు యథాశ్రోత తథావక్త. రేపు ఈ బాడిదాకా మాట్లాడతాను. నాకు సోమనాథ్ శర్మ గారు వార్నింగ్ ఇస్తారు, ఇలాగ కాగితం పెట్టి. మరి ఆయన వార్నింగ్ ఇవ్వాలి, లేకపోతే పొద్దున్న లేవద్దు. ఊరికి సరదాకి చెప్పి కురుక్షేత్రం వెళ్ళి అలా రామాయణంలోకి వెళ్ళి వచ్చాడు. ఓ పిల్లోడు వాళ్ళ నాన్నతో హరికథకి వెళ్ళాడు. అది వారం రోజులు సప్తాహం. చిన్నప్పుడు నేను హరికథ విన్నాను అన్నోళ్ళు చేయొచ్చు. మా బ్యాచ్ నేను మా విశ్వామిత్రుడు అంత ఉన్నప్పుడు అలా మా నాయనమ్మతో వెళ్ళేవాడిని. విశ్వా, నాకు ఇంకో కథ గుర్తొచ్చిందిరా. నువ్వు మాట్లాడితే అలా గుర్తొస్తే మనం ఇంక రామాయణానికి ఎప్పటికి వెళ్తాం? బోల్డెన్ గుర్తొచ్చేస్తాను నేను. ప్లీజ్, నువ్వు కదిలేవా నాకు బోల్డ్ ఇక్కడే ఉండిపోతాం. మరి కురుక్షేత్రం వెళ్ళాలి, రామాయణం వెళ్ళాలి, వెనక్కి రావాలా? సరే, నాకు కూడా గుర్తొచ్చి. సరే, విషయంలో కదా. వాడు వాళ్ళ నాన్నతో వెళ్తున్నాడు, ఇంత ఉంటాడు. మరి మధ్య మధ్యలో పాపం వాడికి ఏదో ప్రాబ్లం అవుతుంది కదా. అంతకు ముందు అలా అనకూడదు అన్న, ఇలా అంటే బాగుండదు, అందుకని మన ఇద్దరం ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టుకుందాం అన్నాడు. రే రెడ్డి ఉన్నావా? లక్ష్మణం వింటున్నారా? వినండి, వాళ్ళు మిస్ అయిపోతారు. ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటో చెప్పనా? ఆయనకి ఎప్పుడైనా వస్తే, నాన్న పాట పాడతాను, పైకి తీసుకెళ్ళవా, నాన్న పాట పాడతాను, ఇలాంటప్పుడు చెప్పరండి. పేరు ఏమంది? అది కోడ్ లాంగ్వేజ్. వీడు వీళ్ళ నాన్న 5 రోజులు వెళ్ళారు. 6వ రోజు వీళ్ళ నాన్నకి ఏదో పని ఊరు వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ బాబాయిని తీసుకెళ్ళాడు. వాళ్ళ బాబాయ్తో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చిన్నప్పుడు వినేసి ఉంటాం, ఆయన ఆస్వాదించడమే సరదాకి. ఏదో మా కృష్ణమూర్తి గారును మా ఆదిత్య శర్మ పుణ్యమాని ఈ ప్రదోషకాలం ఏ దోషం లేకుండా చక్కగా ఆనందంగా గడుపుతుంది. గివ్ ద బిగ్ హ్యాండ్ అంటే కరతాల వల్ల. వాడు వాళ్ళ బాబాయ్తో అన్నాడు, బాబాయ్ పాట పాడతాను పైకి తీసుకెళ్ళవా, బాబాయ్ పాట పాడతాను పైకి తీసుకెళ్ళవా అంటే, పాట పాడటానికి ఎక్కడికో తీసుకెళ్ళమంది, ఇక్కడే పాడేది. వాడు పాడేది. సరే సరే సరే, అక్కడ విషయం వదిలేస్తే నాకు గుర్తొచ్చింది ఒక మంచి విషయం చెప్పేసి అడిగి వెళ్దాం. 2వ అధ్యాయం 13వ శ్లోకం మర్చిపోకూడదు. చాలా గుండెకాయ లాంటి అధ్యాయంలో గుండెకాయ లాంటి శ్లోకం. మనం ఎన్ని చదివేయడం మంచిదే, ఏదైనా కొంచెం పట్టాలి. పడితే కథ వేరండి బాబు. అసలు చాలా చదువుతాం, ఏమి పట్టక అన్నట్టు ఉంటాం. ఒక అబ్బాయి చాలా చేశాడు పూర్వజన్మ సాధన, ఏదో బ్యాలెన్స్ ఒక్క 2%, 1%, 3% ఉండిపోయింది. వాడు పుట్టాడు ఒక ఇంట్లో, మంచి పండితుల ఇంట్లో పుట్టాడు. పిల్లలకి ఏదన్నా నేర్పాలి, వేదన నేర్పాలి. వాళ్ళ పెదనాన్నగారా మీ బాబాయ్ గారు తీసుకొచ్చారు. పెదనాన్నగారు, ఒరే నువ్వు ఇలా రారా, నువ్వు దీనికి సూట్ అవుతావు, ఆయన పుణ్యం అలా లాక్కొచ్చాడు. అలా వాడికి ఏదో నేర్పిద్దామని వాళ్ళ అమ్మ నాన్న ట్రై చేశారు. నోరిప్పి వేరే పదాలు ఏమన్నా అంటే వాడికి నేర్పించగలడు. ఏమన్నా చెప్పు, ఒకటే పదం విశ్వం అంటాడు. ఏం నేర్పిస్తారండి? పెద్దోడైపోయాడు. ఈ పిల్లోడికి 2 తమ్ముళ్ళు పుట్టారు. వాళ్ళిద్దరూ చక్కగా వేద పండితులయ్యారు. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయినాయి. ఇల్లు చక్కగా గడుస్తుంది, గౌరవంగా ఉంది.
మనం ఉన్నట్టే వచ్చిన వాళ్ళంతా ఉంటారా? వచ్చిన వాళ్ళు ఉండాలని లేదుగా. కొప్పు కలిస్తే నిప్పు. కొన్ని కొప్పులు అలాగే ఉంటే మరి ఏం చేస్తాం? ఈ ఆడోళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ మా మొగుళ్ళు సంపాదిస్తుంటే బాగుపడతారు అనేసి, ఈ అత్తగారు మరి తల్లి కదా, ఒరే ఎందుకు రావాలని మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో అని. మనం అయితే ఎందుకు వెళ్ళాలి, నాకు మాట్లాడదు పెద్ద కొడుకు, ఇలా ఏమో మాట్లాడదాం. ఇతను ఏమంటాడండి, ఇతను ఒకటే కదా వచ్చు, విశ్వం వెళ్ళిపోయాడు. ఆర్గ్యూలు ఏం లేవు. ఎప్పుడైతే ఇతను వెళ్ళిపోయాడో వీళ్ళిద్దరు నోళ్ళు పడిపోయాడు. మరి ఇల్లు ఎలా గడుతుంది? ఆ ఇల్లు గడవాలంటే వీళ్ళని పిలవాలి, వీళ్ళు ఏదో చెయ్యాలి, చెందాలి కదా. చాలా ఇబ్బంది అయిపోయింది. ఓ మహర్షి గారు అలా వెళ్తుంటే వీళ్ళ అమ్మాయి ఆయన కాళ్ళ మీద పడి, ఇల్లు చాలా ఇబ్బందిగా ఉందండి అంటే, ఏమన్నా జరిగిందా అన్నారు. ఇలా జరిగిందండి అని చెప్పింది. సరే ఇంకా వాట్సప్ ఫేస్బుక్ గ్రూపుల్లో పెట్టండి, కనబట్టలేదు అని చెప్పి బస్ స్టాండ్లో అక్కడ పోస్టర్ అంటించండి అని చెప్పాడు. అంటే దాని అర్థం అప్పుడు కాలంలో ఉన్నాయని కాదు, వెతకమని. వెతికాడు, ఆ పిల్లవాడు దొరికాడు. మళ్ళీ లోపలికి వచ్చేప్పుడు ఏమన్నాడు, అంతే. ఇప్పుడు కావాల్సి వచ్చిందా? అవి ఏమన్నాడు, వెళ్ళిపోమన్నప్పుడు విశ్వం అని విశ్వంలోకి వెళ్ళిపోయాడు, రమ్మన్నప్పుడు అది ఎక్కడిది పదం? అవునా? విష్ణు సహస్రనామం ప్రారంభం ఏంటి? విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య ప్రభు. అవునా? అది పట్టింది అయిపోయి మనకు పట్టాలి. అలా విష్ణు సహస్రనామం, లలిత, ఇంకోటి ఏదైనా చదువు పట్టాలి. అది పడితే దీన్ని వదిలేయడం ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇది వదిలేటప్పుడు చాలా బాధ ఉంటుంది. ఎంత బాధ? భాగవతం చెప్తుంది, 40,000 తేళ్లు కుడితే ఎంత బాధో అంత బాధ. ఎంత బాధ? 40,000 తేళ్లు. ఒక తేడు బాధ ఎప్పుడైనా పడ్డారా చెప్పండి? చెప్పరా? మీరేనా? అమ్మో, మీరునా? నేను చూశాను. రా, మన క్యాంపు జరుగుతుంది ఆర్ఎస్ఎస్. ఆ క్యాంపు ఓ పిల్లవాడు నా సహా, వాడికి వాళ్ళ రాత్రి కుడితే మన్నాడు రాత్రి ఆ టైం వరకు అది అలా చురుకు అంటూనే ఉంటుంది. తర్వాత నారావారిపల్లె దగ్గర, అంటే ఏపీ సీఎం వాళ్ళ ఊరి దగ్గర పుల్లయ్య గారి పల్లెను ఊరు, అక్కడ నేను ఆ పల్లెలో ఉన్నాను. ఆ పుల్లయ్య గారి పల్లెలో ఉన్నప్పుడు ఇవి వచ్చింది. నేను వాటితో ఫోటోలు అవి తీసుకోవాలని చెప్పాను. అలా ఒక తేలు కుడితే వచ్చే పెయినే చాలా అన్బేరబుల్గా ఉంటుంది. అటువంటిది 40,000 తేళ్లు కుడితే అంత బాధ ఉంటుంది. అంత బాధలో నువ్వు రామ, కృష్ణ, గోవింద, శ్రీమాత్రి నమః, నమశివ ఏమన్నా అనగలవా? నీకు అసలు అందుతుందా? స్పృహ ఉంటుందా? అందుకని మన మనస్సుని ఏకాగ్రం చేసి ఏ స్థితిలో కూడా, శంకర్ల వారు చెప్పారే, గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగమమనిశం దేయం దీన జనాయతు విత్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ భజ మూఢమతే. ఎవరిని తిట్టారు? ఎవరు తిట్టారు? ఇద్దరు జగద్గురువులు ఒకే పదంతో తిట్టారు. ఏ పదం అది? ఎవరా ఇద్దరు జగద్గురువులు?
జగద్గురులు ఎవరు? జయ జయ శంకర, జగద్గురు శంకర. శంకరులు జగద్గురువులు, శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు. ఇద్దరు ఒకే పదం వాడారు. ఏ పదం? మూఢ జహీ ధనాగమ కృష్ణ గురు సద్బుద్ధి మనసి వికృష్ణ ఎల్లబద్దే నిజ. మూఢ స్టార్టింగ్ లోనే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజం మూఢవతి. మూఢ ఇదే పదం కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. నువ్వు అసలు ఎవరింట్లో పుట్టావు? నువ్వు మిలిటరీ మ్యాన్వేనా కాదా? మూఢుడివా? విమూఢానాను పశ్యంతి అని. కాబట్టి మనం మూఢులము అయిపోతే విముక్తి లేదు, ముక్తి లేదు. ఈ జన్మ వ్యర్థమైపోతుంది. మళ్ళీ ఎవరు మనం ఉద్ధరించలేరు. అందుకని ఈ జన్మని సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవడం అంటే ఏమిటి? మళ్ళీ ఇంకో అమ్మ కడుపులో పడకూడదు. గర్భవాస దుఃఖం అది. ఈ కడుపులో పడ్డప్పుడు జీవుడు ఆ దుఃఖాన్ని, ఆ పురుగులు కుట్టడాన్ని, ఆ బాధని తట్టుకోలేక, తండ్రి పరంధామ నన్ను బయటికి పంపించు, నీ భజన చేస్తాను, నీ భజన చేసి మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అంటాడు. ఇలా మాటిచ్చిన తర్వాత ఆ ప్రసూతి వాయువు చేత బయటికి వస్తాడు. బయటికి రాగానే అదిగో చూడు చూడు ఎవరు వచ్చారు చూడు, తాతయ్య ఇచ్చాడు, అదిగో చూడు చూడు మావయ్య ఇచ్చాడు చూడు, అదిగో పిండి వచ్చింది, అక్క బావ తీసుకెళ్ళు గోటు గోవా. ఇంకేమి లేవు. వాడు కడుపులో ఇచ్చిన మాట మర్చిపోతాడు. ఎవరు గుర్తు చేద్దాం అప్పుడే ఎందుకు అంటాడు. ఎవరైనా ఒక యంగ్ బాయ్ 20 ఏళ్ళు ఉన్నవాడు ఎవడైనా సీరియస్గా బొట్టు పెట్టుకుని గుళ్ళో కూర్చుని భగవద్గీత చదువుతున్నాడు అనుకోండి, వాడి వంక ఆశ్చర్యంగా, ముస్లింలు క్రైస్తవులు కాదు మనవాళ్ళే, వాడు మందు కొడితే ఆశ్చర్యపోదు, వాడు బేకాట ఆడితే ఆశ్చర్యపోదు, వాడు రామాయణం చదివితే ఆశ్చర్యపోదు. అదేంటిదా అప్పుడే ఈ మార్గంలోకి వచ్చేసావు, ఇంకా చాలా టైం ఉంది. మరి ఈవిడ ఎక్కడ సర్టిఫికెట్ గ్యారంటీ కార్డు ఎప్పుడు పోతారు ఉందా? ఎప్పుడు పోతారో ఏమన్నా గ్యారంటీ కార్డు ఉందా? అందరూ నమస్కారం మొదలు పెట్టి చెప్పండి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే అర్థం ఏంటి? కాలాన్ని వ్యర్థం చేయకూడదు. కాలాన్ని వ్యర్థం చేస్తే ఏమవుతుంది? కొంచెం కొంచెం కాలం గడిచిపోతుంది, ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఇప్పుడు శివుడి మీద పానపాత్ర పెడతారా? ఆ మధ్యలో దర్భ పెడతారా? ఒక్కొక్క చుక్క పడుతుంటుందా? దేనికి సంకేతం? మన ఆయుర్దాయం అలా కరిగిపోతుంది, అది శివార్పణం చెయ్యరా అని అర్థం. మనమేమో టీవీ అర్పణం, చల్లార్పణం, కిచెన్ అర్పణం ఎక్కడో చేస్తుంటాం. అందుకని మనం అందరం కూడా 2వ అధ్యాయంలో 13వ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే బివీల్డ్ అంటే కదలకూడదు. కదలకూడదు అంటే కుర్చీలో కదలడం కాదు. కాశీ ఎంతమంది వెళ్ళారు? పర్వాలేదు, వెళ్ళాలి అనుకోండి, విశ్వేశ్వరుని కోరుకోండి. ఆ కాశీలో గంగా తటాన్న ఈ విశ్వేశ్వరుడి యొక్క గుడి చివరన ఒక ఘాటు, ముఖ్యమైన ఘాటు. ఏంటది? మణికర్ణికాయం. సంకల్పంలో కూడా చెప్తాను కదా. ఈ మణికర్ణికలో పగలు లేదు, రాత్రి లేదు, 24 గంటలు ఏం జరుగుతుంటది? 24 గంటలు అలా తగలబడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. కాశీకి మరో పేరేమిటి? మహాశ్మశానం.
మామూలుగా శాస్త్రం ఏమిటి? శవాన్ని చూస్తే స్నానం చేయాలి. తెలుసా మీకు? అక్కడ ఏం లేదు, దాని పక్క నుంచే వెళ్ళి మొత్తం కాశీయే శ్మశానం అయితే ఇంకా నీకు దోషం ఎక్కడుంది? మనం అలా వెళ్తూ నడుస్తూ ఉంటాం, బజార్లో ఏదో కొంటూ ఉంటాం, రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై అని తీసుకుపోతుంటాం. అక్కడ చివర అంటే వీడు వెళ్ళిపోతాడు జీవుడు అన్నప్పుడు శివులో తారక మంత్రం చెప్తాడు. ఎవరాయన? ఎవరు చెప్పారు? ఆయనకే పేరుంది, తారకేశ్వరుడు. అక్కడే ఉంటుంది, మణికర్ణికలో తారకేశ్వర మందిరం ఉంటుంది. మన వీడియో కూడా పెట్టాం. ఈ తారకేశ్వరుని మించిన వాడు ఇంకొక ఆయన ఉన్నాడు, నాకు తెలియదు. పోయిన కార్తీకంలో అక్కడే ఉన్నాం 10 రోజులు. ప్రభు ఇక్కడికి రండి ప్రభు అని మేము అప్పుడే అక్కడ పైన బిందు మాధవుడిని చూసి పడవ దిగి వెళ్ళిపోతున్నాం. గుళ్ళోకి వెళ్ళాలి, గుళ్ళోనే కార్యక్రమం. మాకు దువ్వ జగన్నాథం గారిని పుణ్యాత్ముడు, మన శివానందమూర్తి గారి శిష్యుడు. వారికి ఏంటంటే పరమ ప్రీతి, అందువలన ఏ కార్యక్రమానికి పిలుస్తారు. మన అస్సాం కామాకి వెళ్ళొచ్చాం, మన వరంగల్లోనే 150 మంది ఉన్నారు. అయితే ఇది దిగండి అన్నాడు. మీరు నమ్మండి, 4-3 అడుగుల దూరంలో శవం అలా కాలుతూ ఉంది. మేము అక్కడ శివుడి దగ్గరికి వెళ్తున్నాం. ఆ కాల్చబోయే వాళ్ళని చూస్తూ ఉంటాడు ఆయన, కాలే వాళ్ళం. ఆయన పేరు శ్మశానేశ్వరుడు. మొన్న కూడా వెళ్ళొచ్చాం 1 నెల క్రితం. ఆ వేడి అలా తగులుతూ ఉంటుంది, ఆ శవం కాలే వేడి తగులుతూ ఉంటుంది. నేను అలా దిగుతుంటే ఆ వ్యక్తి ఎవరో మరి, ఆ తలకాయి, ఆ పుర్రె జుట్టది కాలిపోయి నిలబెట్టిన బూడిద గుమ్మడికాయ అంత ఉంది. బూడిద గుమ్మడికాయ నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏవా పుర్రెలో ఎన్ని ఆలోచనలు చేశాడో ఏమయ్యాడో, వెళ్ళిపోయాడు. మన విధి అని ఒకటి రాస్తారు. ఆ విధి ఎలా ఉంటుందో సరదాగా ఈ పుర్రె కథలు చెప్పి అడిగెళ్తారు. ఒక ఆయన పండితుడు సముద్ర తీరాన్ని అలా వెళ్తూ ఉన్నాడు. ఆయన కాళ్ళకి ఓ పుర్రె తగిలి, బాగా శాస్త్రం తెలిసినవాడు. దాన్ని ఎలా తిరిగేశాడు. చూసి ఈ వీడు మరణించిన కొన్ని 100 సంవత్సరాలకు కానీ వీడి పుర్రెకి మోక్షం రాదు అను. ఎలా వస్తుంది అసలు చూద్దాం అని ఈ పుర్రె సరదాగా నవ్వుకుంటారు, ఊరికి ఎంజాయ్ చేయండి. కానీ ఇందులో విషయం ఉంటుందండి. దీన్ని పట్టుకెళ్ళి ఆ దగ్గరలో చెట్టు త్వరలో పెట్టి ఆయన అప్పుడప్పుడు అలా వచ్చి దీని మోక్షం వచ్చిందా లేదా అని దాన్ని చూస్తున్నాడు. మీరు ఇప్పుడు జోక్ చూడండి కాసేపట్లో. ఓసారి వాళ్ళ ఆవిడతో వెళ్తూ ఓసారి ఇక్కడే ఉంది అని త్వరలోకి వెళ్ళి బుర్రైపు చూసి వచ్చాడు. ఇలా చాలాసార్లు జరిగింది. ఆడవాళ్ళు అనుమానం బోల్డ్ ఉంటుంది. ఏదన్నా సహిస్తారు కానీ ఇంకో సహించలేరు కదా. ఈవిడ అలా 4-5 సార్లు అయిపోయాక ఈయన లేనప్పుడు ఎప్పుడో వెళ్ళి చూసింది. పుర్రె అంటే మా ఆయనకి ఇంతకు ముందే కనెక్షన్ 1 ఉందన్నమాట. దీని మీద ప్రీతి పోక దీన్ని అప్పుడప్పుడు చూసుకుంటున్నాడు అని ఆవిడ ఊహించుకుని ఓ బండరాయి తెచ్చి, వచ్చిందా లేదా మోక్షం వచ్చిందా లేదా చెప్పడండి, చెప్పడం. వాడు కూడా ప్రేక్షకుల్లో కలిసిపోతాడు, అది ప్రమాదం. ఇలాంటిది ఇంకోటి, ఇంకో పండితుడు ఆయనకి దొరికింది. దాని మీద రాసి ఉంది, ఈ పుర్రె ఏ కాలం చేసిన కొన్ని 100 సంవత్సరాలకు కానీ ఇది బ్రహ్మలోకానికి చేరదు అని ఉంది. ఇన్ని 100 సంవత్సరాలు బ్రహ్మలోకం ఎందుకు చేరుతుంది? ఇంతకీ పండితుడు కాదు, క్షమించాలి, ఇది నారదుడికే దొరికింది. నాన్నగారు ఏంటిది, దీని మీద ఎలా రాశారు అన్నారు. నిజం చేసావు కదరా, ఇంకా అడుగుతావు ఏంటి అన్నారు. మీరు అర్థమైందా? ఎలా ఎలగలా ఏం రాస్తుంది? ఈ పుర్రె గతించిన కొన్ని 100 సంవత్సరాల తర్వాత కానీ బ్రహ్మలోకం చేరదు అని ఉందా?
ఎవరు పట్టుకెళ్ళారు? మరి చేతిగా నువ్వే తీసుకొచ్చావు కదా అన్నాడు బ్రహ్మదేవుడు. సరిపోయిందా? అవునా, ఆయనే తీసుకెళ్ళాడుగా. మరి మన ఎవరు తీసుకెళ్తారు? ఇవన్నీ సరదాగా చెప్తున్నారు. మన ఎవరు తీసుకెళ్తారు? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానామవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధు బంధురాత్మ రిపురాత్మన. మనకి ఎవరు ఫ్రెండ్? మనమే. ఎవరు శత్రువు? మనమే. రాత్రి పడుకున్నామండి, అసలు ఒళ్ళు తెలియలేదండి. ఎక్కడికి వెళ్ళావు? వరంగల్లోనే పడుకున్నావు, వరంగల్లోనే లేచావు కూడా. అవునా? అదే రైలు వరంగల్లో ఎక్కి ఢిల్లీలో లేవడం అది వేరు. అవునా? మనం పడుకుని ఎన్నో కళ్ళకనేసి వెనక్కి వచ్చాం. ఎక్కడ తిరిగాము? ఎవరు తిరిగారు? నువ్వే తిరిగింది. కానీ నువ్వుగా తిరిగిన నువ్వు ఈ కొవ్వును నువ్వు అనుకుంటున్నావు. ఈ కొవ్వు నువ్వు కాదురా బాబు, ఇందాక తిరిగి వచ్చేవే అది నువ్వు. ఆ నువ్వు తెలుసుకోగలిగితే ఈ ప్రపంచం ఒక నువ్వు కింద అంత అయిపోతుంది. జనకుడికి కల వచ్చింది, తాను చిలుక అయిపోయాను అని. మధ్యాహ్నం మా పిల్ల చిలుక బొమ్మ వేసింది, చిక్కిపోయిన చిలుక, అది టైకి. మా అమ్మ చిక్కిపోయిన చిలుక, పెద్ద ముక్కే అనమాట. అమ్మ కొట్టిందా, వచ్చాను కది వీటిలో పెట్టావా, అలాగనమాట. సరే, మొత్తానికి చిలుకలాగా మారిపోయినట్టు కల వచ్చింది అది. అలా కలొస్తే ఆయన సభ తీర్చాడు. సభ తీర్చి పండితుల్ని అడిగాడు. నేను ఇది మా గురువుగారు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఇంగ్లీష్లో చెప్తే పక్కన కూర్చుని తెలుగులో చెప్పాను. నాకు బాగా ఇష్టం కూడా. అంటే ఆయన ఇంగ్లీష్ బాగుంటుంది. కొన్ని ఇంగ్లీషులు మా సోమనాథ్ శర్మ గారు తెచ్చిన మజ్జిగలాగా మధ్య సమర్పయాను అలా ఉంటుంది. కొన్ని ఇంగ్లీషులు ఉంటాయి అస్సలు దిగనే దిగదు. అది ఫారిన్ యాక్సెంట్. ఒక అమెరికన్ స్వామీజీ వచ్చారు, నన్ను ట్రాన్స్లేట్ చేయమన్నారు. వాన్స్ హ్యావ్ విలేజ్ అన్నారు. అది విలేజో కాలేజో నేను కొద్దిసేపు చెప్పి, ఆయన ఒకసారి కళాశాలకు వెళ్ళారు అన్న. అర్థమైన వాళ్ళు ఏమో ఒరే ఆయన విలేజ్ అని చెప్పారు, ఆ కళాశాల కాదు అన్నట్టు చూశారు. నేను కొద్దిసేపు చెప్పి గురువారం చూసి ఐ కాంట్ అన్నాను. సరే నువ్వు వచ్చి అన్నారు. అది ఆ యాక్సెంట్ అటువంటి. మా గురువుగారు చాలా చక్కగా ఉంటుంది, నీలమాది. సరే, చిలుకలాగా నేను మారేనా, లేకపోతే చిలకే జనకుడుగా అనిపిస్తుందా అని క్వశ్చన్ అడిగారు. మెప్పు కోసం ఏం చేస్తారు సభలో ఉండే పెద్ద మనుషులు? లేదండి, మీరు జనక మహారాజు చిలకలా కలొచ్చింది అన్నారు. అందరూ అలాగే మాట్లాడతారు మెప్పించడం కోసం. కానీ ఒక్కడెవడో పుణ్యాత్ముడు ఉంటాడుగా, ఆయన అన్నాడు రెండూ కలలే అన్నాడు. జనకుడు చిలుకలాగా మారడం కలే, చిలుక జనకుడు అనుకోవడం కల, రెండూ కలలే. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాట పాడలే? మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఓ మూగ మనస, నాటకరంగానివే మనస, తెగిన పతంగానివే మనస, మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఓ మూగ మనస. కళలు కన్నావు, కళ్ళని ఏడ్చావు, ఏవో ఎన్ని స్కెచ్లు గీస్తామో. ఎవడో పిల్లోడు నడుస్తున్నాడు, పావలో దొరికింది. పావలా మనం చెప్పేశారు, అయినా మరి మీకు తెలియదు కదా. పావలా జేబులో వేసుకున్నాడు. అయితే మనం పావలా పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కుందాం అనుకున్నాడు. మళ్ళీ అడుగులు వేసాడు, మళ్ళీ పావలా దొరికింది. అబ్బా ₹10. అయితే మనం పెద్ద హోటల్కి వెళ్దాం అనుకున్నాడు. మళ్ళీ పావలా. ఆడు హోటల్ పెట్టేద్దాం అనుకునే స్థాయికి వచ్చింది, అన్ని పావలాలు దొరికినాయి అని అనుకున్నాడు. చివరికి చూస్తే ఒక పావలాయే. మరి ఎన్ని పావలాలు? జేబుడు చిల్లు.
ఇప్పటిదాకా థ్రిల్లు, జేబుకి చిల్లు, మొత్తం నిల్లు. అదవుతుందా? నాకు ఇంకా చాలా గుర్తొచ్చేస్తాయి. ఈ 2వ అధ్యాయం 13వ శ్లోకం. ఇది 2020లోనో ఎప్పుడు అంటే 26 ఏళ్ళు 25 ఏళ్ళు పైనే మా గురువుగారు నన్ను పిలిచి, మా శిక్షా గురువు గారు, గదమనోహర్, టుడే యూ హ్యావ్ టు గివ్ భగవద్గీత క్లాస్ అన్నారు. చాలా వెరీ యంగ్. నేను అన్నాను, ఐఎమ్ నాట్ క్యాపబుల్ టు గివ్ లెక్చర్ అన్నాను. నో, ఐఎమ్ ఆర్డరింగ్ యూ, యూ హ్యావ్ టు గివ్ క్లాస్ టుడే అన్నాను. సరే, కాసేపటికి నేను ఇస్తాను అన్నాను. ఓకే, విచ్ శ్లోక యూ ఆర్ గోయింగ్ టు గివ్ అన్నా. అంటే దిస్ ఈజ్ మై ఫేవరెట్ శ్లోక, 2వ అధ్యాయం 13వ శ్లోకం అని చెప్పారు. ఏంటది? అందరు నమస్కారం మొదలు పెట్టి చెప్పండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరా తత్ర న ముహ్యతి. ఈ శ్లోకంలో చివరిది పట్టుకోవాలి. న ముహ్యతి. దేహం వచ్చింది, బాల్యం వచ్చింది, యవ్వనం వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? వృద్ధాప్యం. వీటన్నిటిని మనం స్వీకరిస్తున్నాం. పెద్ద అయితే దానికి తగ్గట్టు బట్టలు, దానికి తగ్గట్టు మాటలు, వ్యవహారాలు ఇవన్నీ చేస్తున్నాం. కానీ చావు అనేది వచ్చేసరికి మాత్రం మనం దాన్ని స్వీకరించలేకపోతున్నాం. యవ్వనాన్ని, వృద్ధాప్యాన్ని స్వీకరించినట్లుగా మృత్యువుని ఎందుకు స్వీకరించలేకపోతున్నాం? అంటే ఇది ఉండాలి అని కోరిక, ఉంటుంది అనే ఊహ. కానీ కృష్ణ పరమాత్మ ఏమంటే, ఈ శరీరం అలా మారిపోతే, ఈ శరీరం అలా మారిపోతే నువ్వు ఆ మార్పుని ఎలా స్వీకరించాలి? యవ్వనాన్ని, వృద్ధాప్యాన్ని ఎలా స్వీకరించావో అలాగే చావు అనే మార్పును కూడా స్వీకరించాలి. న ముహ్యతి, ఇంగ్లీష్లో హూ ఈజ్ నాట్ బివీల్డ్ బై సచ్ ఏ చేంజ్. ఆ మార్పుకి భయపడకుండా దాన్ని స్వీకరిస్తామే, వాడిని ధీరా అనిపించారు. ధీర అంటే చావుకి భయపడినవాడు, మేరు నగధీరుడు అంటారు. మృత్యు రాదా? పెట్లు పెడితే రాదా? సముద్రం లోపల దాక్కున్నా వస్తుందా? ఎవరో రాజుగారి అబ్బాయికి పంది చేత ప్రాణం పోతుందన్న చిన్నప్పుడు విన్నారు కదా. రాజుగారు ఏం చేశారు? ఒంటి స్తంభం మేడ పెట్టారు, మేడ మీద పెట్టారు. వాడు ఎవరిని రానివ్వట్లేదు. పైన అన్ని బాత్రూము, ఏసీ అన్నీ పెట్టారు. ఓన్లీ స్పెషల్ ఎస్పీజీ కమాండర్స్ తప్ప ఎవడ వెళ్ళకూడదు. ఫైనల్గా ఆ పిల్లవాడికి బోల్డెన్ బొమ్మలు అన్నీ ఇచ్చారు. అవన్నీ ర్యాక్లో పెట్టారు, అద్దాల దాంట్లో పెట్టారు. ఈ పిల్లవాడు లేచి బొమ్మలు తీద్దామని ఆ అద్దం జరిపాడు. అందులో పెద్ద పంది బొమ్మ మీద పడి తెచ్చాడు. అసలు మేడ మీద పంది ఎక్కడగా, కానీ పంది బొమ్మ చౌ. మా అమ్మ అనేది నింద లేకుండా బొందపోదురా అని. కాబట్టి మనం అందరం కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? వైరాగ్యం కలిగి ఉండాలి. వైరాగ్యం కలిగి ఉంటే ఎవరితో వైరం ఉండదు. వైరం ఉన్నా వైరున్నా మనం మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఉదాహరణకి మాట్లాడుకుంటే, వదిన బాగున్నారా, ఏంటి వంటలు, ఏంటి సంగతులు, మీ మనవరాలు ఆడుకుంటుందా, ఇన్ని మాట్లాడతాం కదా. ఆవిడ అలా వెళ్ళగానే ఇది స్వప్నార్థండి అని దాని నుంచి ఈవిడ తర్వాత ఫోన్ చేసి ఆవిడ చెప్పారు, తెలుసా మీకు? ఆవిడకి ఫోన్ చేసి చెప్పదేంటి, ఇందాక గుడిలోకి వెళ్ళానే ఇవి చెప్పిందాడు. గుడికి వెళ్ళి ఇవే వైరాగ్యం. నాకు మిమ్మల్ని చూస్తే సీతాదేవి ఎందుకు గుర్తొచ్చింది, మిమ్మల్ని చూస్తే అన్నపూర్ణ ఎందుకు గుర్తొచ్చింది? వైరాగ్యం, వైరాగ్యం, వైరాగ్యం. భోజనం సమయంలో మంత్రం చదివే
మేము భోజనం చేస్తామన్న వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు చెప్పరా? భోజన మంత్రం అమ్మలు మనం ఎలాగ చూస్తాం, మన తల్లులు ఎవరైనా ఒక్కరు చెప్పండి అమ్మ అటువైపు. అమ్మయ్య రైట్. మన అమ్మవారిని ఏమడిగాం? జ్ఞాన వైరాగ్య సిద్ధార్థ్యం. భిక్ష భిక్ష ఏం కావాలి? భిక్ష మధ్యాహ్నం మా అమ్మాయి పెట్టింది. ఈ ధరణ మీదకి వచ్చినందుకు మా ధరని చక్కగా అఫ్కోర్స్ ఆదిత్య శర్మతో కలిసి కంబైన్డ్ విత్ బంగాళదుంప ఆలు, పప్పు, అప్పడం, మంచి చారు, మళ్ళీ పులిహార, జిలేబీ, కూర ఇంకోటి ఉంది, దొండకాయ ఫ్రై, ఆవకాయ, మళ్ళీ మన పుదీనా పచ్చడి, పెరుగు, అర్థమైన పరుగు, అన్ని దివ్యంగా సవ్యంగా ఉన్నాయి, భవ్యంగా ఉన్నాయి. ఇది బిహాన్ టు బోత్ ఆఫ్ దట్. అంటే మధ్యాహ్నం మేము కృష్ణమూర్తి గారు మాట్లాడుకుంటే అసలు వంట మగవారికి సంబంధించింది అన్నారు. దాని ప్రస్తావన ఎటు తెచ్చాం కదా అని, అయినప్పటికీ కూడా చక్కగా వడ్డిస్తుందని మా పిల్ల, మా బంగారు తల్లి, మా ఆర్యమ్మ. అలాగే బొమ్మలు వేసింది, మీరు చూడలేదు, చాలా బాగున్నాయి. అందులో ఆదిశంకర్ల వారి బొమ్మ వేసింది చక్కగా, చాలా కింద ఆ పులి చర్మం, పులి కూడా వేసింది మా బంగారు తల్లి. ఇది బిగాన్. నాకు చాలా ఆనందం అయింది. భోజనానందంతో పాటు ఈ పిల్లలు, ఇల్లు ఇలా ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే పిల్లల్ని చదువు పేరుతో ఎక్కడో పెడుతున్నారు, అక్కడ ఎవరెవరో ఏదో చొప్పిస్తున్నారు, ఏదో చెప్పిస్తున్నారు. వాళ్ళు చెడిపోయి ఇంటికి వస్తారు, అమ్మ పడదు, నాన్న పడదు, ఏంటి పిల్ల ఎలా అయిపోయింది అనుకుంటారు. వీళ్ళకి విషయం తెలియదు, అక్కడ విషం ఎక్కిందనే విషయం. మనం కొన్ని పేర్లు అవి వాడకూడదు. ఒక్కతే కూతురు, చేసింది గారం, అది చేసింది నేరం, తర్వాత జరిగింది ఘోరం. ఏది చూసినా మనం మారం. ఒక్కతే కూతురు, పేరేమో అమృతం, కక్కిందేమో విషం. అందుకని నేను ఎందుకు చెప్తానంటే పిల్లలకి బాల్యం నుంచి ఎలా తినాలి. కేరళ స్టోరీ అని సినిమా వచ్చింది, 2 వచ్చినాయి, కేరళ స్టోరీ 2 వచ్చింది. ఆ 1లో ఈ పిల్ల ఆదర్శ శర్మ బంగారు తల్లి రోజు విష్ణు సహస్రనామం చెప్పుద్ది. బంగారం అంతే, చాలా చక్కగా చెప్పుద్ది, అర్థవంతంగా, అది ప్రతి దానికి అర్థం చెబుతూ చెప్పుద్ది. ఆ పిల్ల హిందూ అమ్మాయిగా యాక్ట్ చేసింది. ఇద్దరు, ఒక ముస్లిం, క్రిస్టియన్ స్నేహితురాలు భోజనానికి కూర్చుంటారు. ఆ క్యారేజీలు, ఆ టిఫిన్ బాక్సులు ఓపెన్ చేస్తారు. వాళ్ళిద్దరూ, ఆ ముస్లిం అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి, వాళ్ళిద్దరూ ఏదో ప్రార్థన చేసి తింటారు. ఓ ఇలా చెయ్యాలా, మా అమ్మ మాకు అలా ఏం చెప్పలేదు, అలా పెడితే అలా తినేదివే. కానీ వాస్తవానికి తిండే లేని జాతులవి. ఎడారి మతాల్లో వాటరే ఉండదు, మ్యాటరే ఉండదు. వాళ్ళ దగ్గర వాటరే ఉండదు కదా. మీరు ఎప్పుడైనా పంది భోజనం విన్నారు? అదే దాన్ని మండి భోజనం పిలుస్తారు. మండి భోజనం రాస్తూ ఉంటారు. పందులన్నీ కలిపి ఓ ప్లేట్లో కూడు పెడితే ఒకటి సలైవా ఒకటి తింటూ ఉంటారు. ఆడి నోట్లో తీయడు, ఈ నోట్లో వాడు. అది ఎవరు తింటారు? అక్కడ ఉండే వాళ్ళకి దొరకో జంతువు దొరికితే అందరూ దాన్ని పచ్చిగానో కాల్చుకునో పీక్కు తినేస్తారు. దిక్కులేని జాతి, దిక్కుమాలి జాతి, నీకేం పోయేకలదా? అసలు మా అమ్మ ఎడం చేత్తో ముట్టుకుంటే దిక్కే, వడ్డించుకోకూడదు మనం. సరే, కనీసం ఎంగిలి అయితే తినకూడదు కదా, వడ్డించుకుంటే వడ్డించుకున్నాం. ఏడబడితే ఆడ తినకూడదు. తినేటప్పుడు ఖచ్చితంగా చూసే తినాలి. ముస్లిము హలాల్ చేయకుండా ఆహారం తినడం. నువ్వు ఆడి దగ్గర పోయి ఈడి దగ్గర పోయి ఎలా తింటావు? నువ్వు
ఆ మధ్య పానీపూరీలు ఉప్పు తక్కువైందన్నారు బెంగళూరులో. ఆడి పానీ పోస్తాడు వేడిగా. జోక్ కాదు. మన మెదక్ నర్సీపురం ఏదో మెదక్ జిల్లాలో నర్సీపట్నం అక్కడ లస్సీలో పోసాడు. भैया एक लस्सी दे दो, आपका उत्साह का साथ उम्मू का साथ, एक बिरयानी दे दो, एक शवर्मा दे दो. సిగ్గులే వాడు కలుపుతాడని నీకు తెలీదా? వాడు కలుపుతాడని నీకు తెలీదా? ఎన్ని వేల వీడియోలు, ప్రతి రొట్టెలో ఉమ్ము ఉంది. కానీ మారాల్సింది ఎవరు? చూడాల్సింది ఎవరు? పిల్లలు రక్షించాల్సింది ఎవరు? మనం తగ్గిపోతే నష్టపోయేది ఎవరు? మనం కాదు, మన పిల్లలు, వచ్చే తరం. మీరందరూ చక్కగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని మెల్లో కాషాయ కండువా వేసుకుని భజన చేస్తూ జై జై శంకర అంటూ నన్ను తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఇలాంటి లోకహితం కోరేటువంటి పురోహితుడు, మన హితుడు, సన్నిహితుడై, స్నేహితుడై ఇక్కడ ఉండబట్టి, అలాంటి కొడుకు ఆయనకు ఉండబట్టి, అలాంటి కోడలు ఇంట్లో ఉండబట్టి, ఇలా ఉండాలంటే మనం ఉండాలిగా. పెషావర్లో ఇలా భజన చేయగలమా? పెషావర్ అంటే ఎక్కడ ఉంది? పాకిస్తాన్లో. కరాచీలో ఇలా భజన చేయగలమా? ఢాకాలో ఇలా భజన చేయగలమా? డోకా లేకుండా. ఎందుకు జరగదు? అక్కడ మనుషులు లేరు, అక్కడ పందులు ఉన్నాయి, రాక్షస సమూహం ఉంది. ఆ సమూహం ఇక్కడ కూడా పెరుగుతుంది. నువ్వు వారి దగ్గర పూలు కొంటున్నావు బుద్ధి లేకుండా, వారి దగ్గర పండ్లు కొంటున్నావు సిగ్గు లేకుండా. దేవుడికి పూలు పెడితే పుణ్యం, దేవుడికి పండ్లు పెడితే పుణ్యం. కానీ అదే పూలు ఇలా గుండ్రంగా మాల పెట్టి నోటి నిండా నీళ్లు పోసుకుని ఓ బాలమరక అని పోసేది. ఓ ఆడమరక అయితే రేపు వైకుంఠ ఏకాదశి అంటే పూలు దండిగా ఇక్కడి నుంచి అక్కడ పరిచి దాని మీద అటు ఇటు పరిగెట్టి. నువ్వేమో భయ్యా దో మాల దేవుడు, సిగ్గులే. దేవుడికి పూలు పెట్టకపోయినా పర్లేదు, దేవుడు పండ్లు పెట్టకపోయినా పర్లేదు, హిందువుల దగ్గరే కొనండి, హిందువుల దగ్గరే తినండి. చెప్పండి. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటే ఏంటి అర్థం? పిల్లవాడు చెప్తే దేవుడు చెప్పినట్టే కదా. ఒరే విశ్వామిత్ర ఇట్రా నాయన, నీతో చెప్పిస్తాను, ఇక్కడ బాలుడు నువ్వే. అసలు విశ్వామిత్రుడు అంటేనే బాలుడు రామాయణం ప్రకారం. బాలకాండ అంటే రాముడు బాల్యం అనుకుంటున్నారా? ఏం కాదు. ఆ బాలకాండ అంటే రాముడు బాల్యం ఏం కాదు, విశ్వామిత్రుడు బాలుడుగా పోల్చారు అంతే. సరే విషయంలోకి వెళ్దాం. ఒరే ఇప్పుడు నీకు పూరి ఇష్టమా, దోశ ఇష్టమా, ఏమిష్టం? మా పార్టీయే. చిన్నప్పుడు నేను అంతే, ఇప్పుడు కూడా అనుకోండి. పూరీలో కూరతో తింటావా, చట్నీతో తింటావా పూరీని? నేను ఆలు కర్రీ వేడి వేడి నిమ్మకాయ పిండితే కత్తిలా ఉంది. సరే విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు నువ్వు అలా తిందామని ఆ పూరీని అలా ముక్క పట్టుకుని పెరుగులో అలా నంచుకున్నావు. నువ్వు తినే లోపల ఎవడో ఆ పూరీ మీద ఆ పెరుగులో అని ఊసాడు, తింటావా? వాడి మొక్కం చూశారు కదా, అన్నాడు కదా. అంటే ఎంగిల్ది తినకూడదు అంటే వీడికి ఇంగితం ఉంది కదండి. ఎంగిలి తినకూడదని ఇంగితం చిన్న వెధవ ఉంది కదా. నీకు లేదా? 40 వచ్చినాయి, 50, 60, 70 వచ్చినాయి కదా. అది ఎంగిలి జాతి అని తెలుసు కదా. వాడు ఉమ్మేస్తాడు, కొన్ని చోట్ల ఇది కలుపుతాడు, కొన్నిట్లో ఇది కూడా కలుపుతాడు. జోకేం కాదు, ఇది చాలా దేశాల్లో జరుగుతుంది, జరిగింది. అందుకని తినేటప్పుడు కొనేటప్పుడు మనం చూసి కొనాలి. హిందీలో చూడడాన్ని ఏమంటారు? దేకో. మరి హిందీలో దేకలేదు అనుకో, తెలుగులో దేకాలి. అర్థమైందా? హిందీలో దేకపోతే
అదేదో సామెత ఉంది, అదేదో నీది కాకపోతే ఢిల్లీ దాకా చేయకు. అందుకని మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం. కన్నయ్య ఏలవి